సంవత్సరాల తరబడి వేధిస్తున్న మైగ్రేన్ తలనొప్పికి కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. సో బ్లడ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? దిస్ ఇస్ చాలా ఫస్ట్ పేషెంట్ బ్లడ్ క్యాన్సర్ రాగానే ఇదే అడుగుతారండి. అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే మనం 100 పేషెంట్స్ని తీసుకుంటే ఈ పేషెంట్కి దీనివల్ల వచ్చింది అని మనం చెప్పడానికి కారణాలు రియలిస్టిక్గా రియల్ లైఫ్లో ఆల్మోస్ట్ జీరో అండి. అందరు పేషెంట్స్కి చిన్నపిల్లలు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు. సో వేరే కారణాలు జన్యుపరంగా ఏదో మార్పు వచ్చి వస్తుంది. ఇది ఎక్వైర్డ్ మ్యూటేషన్, పుట్టుకతో రాలేదు. అట్లా అని మనం క్యాన్సర్ కారణాలు చాలా చెప్పుకుంటాం. స్మోకింగ్ అని, ఆల్కహాల్ అని, అన్హెల్దీ డయట్ అని, కలర్స్ వాడి, ఇవన్నీ టొబాకో చూయింగ్, ఇవన్నీ సాలిడ్ ట్యూమర్స్కి. అంటే స్మోక్ చేస్తే లంగ్ క్యాన్సర్ వస్తుంది, ఆల్కహాల్ ఎక్కువ తాగితే లివర్ క్యాన్సర్ వస్తుంది, మనం టొబాకో చూ చేస్తే ఓరల్ క్యాన్సర్ వస్తుంది. ఇవన్నీ డెఫినెటివ్ రీజన్స్, ఎందుకంటే కాన్స్టెంట్ ఇరిటేషన్ వల్ల. కానీ బ్లడ్ క్యాన్సర్ అలా ఉండదు. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వీ డోంట్ నో ద రీజన్. మనం పాస్టులేషన్స్ ఉన్నాయి, మనకి ఎక్కువ పెస్టిసైడ్స్ వాడటం వల్ల వస్తుంది, లేకపోతే కలర్స్ ఎక్కువ వాడటం వల్ల, అన్హెల్దీ లైఫ్స్, మేబీ కొంత చేంజ్ ఉండొచ్చు, కానీ బట్ డెఫినెటివ్గా ప్రూవ్ అవ్వలేదు. ఇది ఎప్పుడు బెంజీన్ డై ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు, కలర్ ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు, పెట్రోలియం ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు, అటామిక్ బాంబింగ్ అప్పుడు ఎక్కువ బాడీకి రేడియేషన్ వచ్చి అప్పుడు కొంచెం హయ్యర్ ఇన్సిడెన్స్ ఆఫ్ ల్యూకీమియాస్ ఉన్నాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ మనం రియల్ లైఫ్లో చూసే వాళ్ళకి ఇవి ఏమీ ఉండవు. బ్లడ్ క్యాన్సర్ అనేది ఒక 3-4 వీక్స్ ముందే వచ్చి ఉంటుంది, ఎక్కువ టైం కూడా ఉండదు. ఎస్పెషలీ వీఆర్ టాకింగ్ అబౌట్ అక్యూట్ బ్లడ్ క్యాన్సర్. ఏఎంఎల్ అంటే, ఏఎల్ఎల్ అంటే పేషెంట్స్ ఒక 2 నెలల నుంచి కొంచెం ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి, రిపీటెడ్గా బాగాలేదు, అట్లా టెస్టులు చేస్తూ ఈ ల్యూకీమియా బయటపడటం ఎక్కువ మందికి. కొద్దిమందికి బ్యాడ్ ఇన్ఫెక్షన్ వచ్చి ఎమర్జెన్సీకి వచ్చి బ్లడ్ టెస్టులు చేస్తే రక్తం తక్కువ ఉంటాం, ప్లేట్లెట్లు తక్కువ ఉంటాం, దెన్ బ్లడ్ క్యాన్సర్ బయటపడటం. సో సమ్టైమ్స్ దీస్ ఆర్ లైఫ్ థ్రెటనింగ్ అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై దీస్ థింగ్స్. ఎందుకు వస్తుంది అంటే దెర్ ఇస్ నో స్పెసిఫిక్ కారణం బ్లడ్ క్యాన్సర్లకి. మనము ఇదిగో నీకు వస్తుంది అని తెలిసినా కూడా మనం ఏమి చేసి ప్రివెంట్ చేయడానికి ఉండదు. డెఫినెట్లీ హెల్దీ లైఫ్ స్టైల్ విల్ హెల్ప్. అంటే మనకు వచ్చే ఛాన్స్ 2% ఉంటే మనం దాన్ని కొంచెం తగ్గించవచ్చేమో మంచి హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల. బట్ డెఫినెట్గా డైరెక్ట్ కాంట్రిబ్యూషన్ అయితే లేదు. సో బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఏ టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ వచ్చింది అనే దాన్ని బట్టి ఉంటుందండి. ఇట్ కుడ్ బీ లైక్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ బ్లడ్ క్యాన్సర్స్లో ట్రీట్మెంట్ వచ్చి కీమోథెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీ ఉంటుంది. సర్జరీకి చాలా మినిమలిస్టిక్ రోల్ ఉంటుంది. ఇప్పుడు లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్లో పెద్ద పెద్ద కణితులు ఉంటాయి, బట్ దాన్ని సర్జరీ చేసి తీయని అవసరం లేదు. మనం ఓన్లీ ఒక ముక్క డయాగ్నోసిస్ కోసం తీస్తాము, మిగతాదంతా ట్రీట్మెంట్ ఇవ్వగానే అది మెల్ట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ అ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి, లింఫోమా, మైలోమా, ల్యూకీమియా ట్రీట్మెంట్కి, సాలిడ్ ట్యూమర్స్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, వాటన్నిటిలో ఫస్ట్ ఆర్గన్ ఎక్కడెక్కడైతే మాస్ ఉందో అది తీసేస్తారు. కానీ ఈ బ్లడ్ రిలేటెడ్ కండిషన్స్లో అది 8-10 సెంటీమీటర్లు ఉన్నా కానీ దాన్ని తీయము, ట్రీట్మెంట్తో అదే మెల్ట్ అయిపోతుంది. ఇది బ్లడ్లో రిలేటెడ్ కాబట్టి మనము ట్రీట్మెంట్ బ్లడ్లో ఇస్తాం కాబట్టి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. సో దట్ ఈస్ ద బిగ్ కీ థింగ్ ఇస్ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ విల్ రిసీవ్ కీమోథెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీ. వెరీ స్మాల్ పర్సంటేజ్కి రేడియేషన్ ఇవ్వటం జరుగుతుంది. సర్జరీ ఓన్లీ డయాగ్నోసిస్ కోసం చేస్తాము, రేర్లీ ట్రీట్మెంట్ కోసం సర్జరీ చేయటం జరుగుతుంది. ఇంకొకటి కొత్త మెడికేషన్స్ ఉన్నాయి మనకి, యాంటీబాడీ థెరపీస్ అని. అది ఆ క్యాన్సర్ సెల్ మీద ఏదైతే మార్కర్ ఉంటుందో దానికి యాంటీబాడీ ఉంది. ఇప్పుడు CD20 అంటే CD20 యాంటీబాడీ ఉంటుంది. ఆ క్యాన్సర్ సెల్ మీద కొన్నిసార్లు హాడ్జ్కిన్స్ లింఫోమాలో CD30 అనే మార్కర్ ఉంటుంది, దానికి మన దగ్గర CD30 యాంటీబాడీ ట్రీట్మెంట్ ఉంది. సో ఇలాంటి ట్రీట్మెంట్లు ఇవ్వటం వల్ల ఏంటంటే ఇట్స్ వెరీ స్పెసిఫిక్. ఆ క్యాన్సర్ మీద ఉన్న మార్కరే ఈ ట్రీట్మెంట్ వెళ్ళి పనిచేస్తుంది, నార్మల్ సెల్స్ని డ్యామేజ్ చేయదు. సో దట్ ఈస్ ద బిగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దీస్ న్యూ థెరపీస్, యాంటీబాడీ థెరపీస్. అండ్ కొత్త ట్రీట్మెంట్స్ స్మాల్ మాలిక్యూల్స్ అని, చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ అని, సో ఇమ్యూనోమాడ్యులేటర్స్ అని, రకరకాల కాంబినేషన్స్ వీ హ్యావ్ ఫర్ సెకండ్ లైన్ కానీ థర్డ్ లైన్ కానీ. లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే కార్ టీ సెల్ థెరపీ అని, అంటే టీ సెల్ థెరపీ. యు మే హ్యావ్ హర్డ్ టీ సెల్స్ బాడీలో మనం 3 రకాల సెల్స్ ఉంటాయని చెప్పాము. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్. ఈ తెల్ల వాటిల్లో రకరకాల తెల్ల రక్త కణాలు ఉంటాయి. ఒకటి న్యూట్రోఫిల్ అని, అంటే అది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ నుంచి ఫైట్ చేస్తుంది. ఇంకోటి లింఫోసైట్ అని, ఆ లింఫోసైట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. ఇంకొకటి మోనోసైట్స్ అని, మ్యాక్రోఫేజెస్, ఇవన్నీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవి రాకుండా చూస్తాయి. ఈ
లింఫోసైట్స్లో 2 రకాలు ఉంటాయి, బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ అని. ఈ సబ్సెట్స్ ఏం చేస్తాయంటే నీకు బ్యాక్టీరియా వచ్చిన ఒక క్యాన్సర్ సెల్, బాడీలో క్యాన్సర్ సెల్స్ ఎప్పుడు ఉత్పత్తి అవుతుంటాయి. క్యాన్సర్ ఈజ్ నథింగ్ బట్ డిఫెక్టివ్ సెల్. ఈ బాడీలో ఉన్న టీ సెల్స్ ఏం చేస్తాయి, వెళ్ళేసి వాటిని డిస్ట్రాయ్ చేసి చంపేస్తాయి. సో కానీ క్యాన్సర్ ఎట్లా వస్తుంది, మన టీ సెల్స్ క్యాన్సర్ సెల్ పక్కన వెళ్తున్నా కానీ కనుక్కోకుండా అవి పెరగటం కంటిన్యూ చేస్తాయి. ఇదే క్యాన్సర్ అంటే. మన టీ సెల్స్ కనుక్కోలేదు కాబట్టి మన టీ సెల్స్ని తీసుకొని వాటికి వెపన్ తయారు చేసి వాటిని బాగా స్ట్రాంగ్గా తయారు చేసి బాడీలో ఇవ్వటాన్ని కార్ టీ సెల్ థెరపీ అంటారు. అంటే ఈ ప్రక్రియలో ఎలా ఉంటుందంటే ఒక పేషెంట్ ఒక టీ సెల్స్ని మనం కలెక్ట్ చేసి బ్లడ్లో కలెక్ట్ చేసినట్లే ఉంటుంది. ఆ టీ సెల్స్ని ల్యాబ్కి పంపించి వాటిని ఎక్కువగా గ్రో చేసి వాటిని బాగా పోటెంట్గా తయారు చేస్తాం. టైమ్స్ 200 టైమ్స్ అది పనిచేసేటట్టు క్యాన్సర్ సెల్కి ఎగెనెస్ట్గా దాంట్లో ఒక జీన్ ఇన్సర్ట్ చేస్తారు. ఆ సెల్స్ని మళ్ళీ పేషెంట్కి రిటర్న్ చేస్తారు. అలాంటప్పుడు ఇవి చాలా ఒక సోల్జర్కి కనుక బాగా వెపన్స్ ఇచ్చి పంపించినట్లు అది ఆ క్యాన్సర్ సెల్స్ని. ఇది లేటెస్ట్ ట్రీట్మెంట్ కార్ టీ సెల్ థెరపీ అని. ఇది 3 ఇండికేషన్స్ కరెంట్గా అప్రూవ్ అయింది. ఈ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా అని, లింఫోమా, నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమా అండ్ ఇంకొకటి మల్టిపుల్ మైలోమాలో. సో ఈ కార్ టీ సెల్స్ని ఎలా తయారు చేస్తారంటే అగైన్ ఆ సెల్, క్యాన్సర్ సెల్ మీద ఉన్న మార్కర్, ఈ CD19 కార్ సెల్స్ అని ఆర్ మైలోమా కార్ సెల్స్ అని, ఈ 2 రకాల ట్రీట్మెంట్స్ మనకి కరెంట్లీ అవైలబుల్ ఉన్నాయి. ఇండియాలో కూడా మైలోమాకి అయితే క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి, లింఫోమాకి, ల్యూకీమియాకి అయితే మనకు అప్రూవ్ ట్రీట్మెంట్ నడుస్తుంది. అండ్ అందరికీ కార్ టీ సెల్ ఇవ్వాలా లేదండి, ఓన్లీ మామూలు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వని వాళ్ళకి, మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళకి, ఒక గ్రూప్ ఆఫ్ పేషెంట్స్కి డెఫినెట్లీ దీనివల్ల యూస్ ఉంది అండ్ రిజల్ట్స్ ఆర్ ఎక్సలెంట్. బట్ ఎందుకంటే ఈ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ చాలా బ్యాడ్ పేషెంట్స్, వాళ్ళకి 50-60% రెస్పాన్స్ వచ్చినా కూడా చాలా బాగా వచ్చినట్టు. ఒక క్యాన్సర్ ఉందంటే లింఫోమాలు కూడా 80% ఆఫ్ దెమ్ పోతుంది, ఓన్లీ ఒక 20%కి దాంట్లో ఒక 10కి కొంచెమే తగ్గుతుంది, మొత్తం తగ్గదు. ఒక 10కి అసలు తగ్గదు. అది వెరీ బ్యాడ్ గ్రూప్ అనమాట. ఈ తిరిగి వచ్చే వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళకి కానీ కొత్త ట్రీట్మెంట్స్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది.